వెల్కమ్ టు అచీవర్స్ గౌడ్ జాబ్ అండి. ఇవాళ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దామండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఎట్ రిపబ్లిక్ డే పరేడ్? రిపబ్లిక్ డే పరేడ్లో ఒకటో మహిళా ఫైటర్ పైలట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి భవానా కాంత్. భవానా కాంత్ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక మెంబర్ అండి. ఈమె ఇప్పుడు పోస్టింగ్ వచ్చేసి రాజస్థాన్లో ఉందండి. ఈమె రాజస్థాన్లో పోస్టింగ్ అండ్ ఫ్లైస్ MiG-21 బైసన్ ఫైటర్ ప్లేన్. ఈ MiG-21 అనేది 6th ఫైటర్ ప్లేన్ అండి. సిన్స్ 2016 నుంచి ఈమె ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ అండి. టూ 2015లో ఈమెతో పాటు ఇంకో ఇద్దరు, అవని చతుర్వేది, మోహనా సింగ్, ఇంకా భావనా కాంత్, వీళ్ళ ముగ్గురిని ఒక ఎక్స్పెరిమెంట్ స్కీమ్ కింద IAF ఉమెన్ IAF ఇండక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ IAFలో ఇన్వాల్వ్ చేసిందండి. ఉమెన్ ఇండ్యూస్ ఇన్ ఉమెన్ ఆఫ్ IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇన్వాల్వ్ చేసిందండి. ఇప్పటికీ 10 ఉమెన్ ఫైటర్ పైలట్స్ ఉన్నారండి. ఈ 2021 పరేడ్లో 38 IAF ఎయిర్ క్రాఫ్ట్స్, 4 ఆర్మీ ప్లేన్స్ ఫ్లై ప్లాస్ట్లా పార్టిసిపేట్ చేస్తాయండి. వాట్ ఈస్ ద 15th ఇండియా డిజిటల్ సమ్మిట్ 2021? 2021 15వ డిజిటల్ సమ్మిట్ అంటే ఏమిటి? ఈ సమ్మిట్ కొత్త ఆలోచనలు, న్యూ ఐడియాస్, న్యూ ఇన్వెన్షన్స్, న్యూ ఇన్నోవేషన్స్ని తీసుకురావడానికండి. అవన్నీ దట్ విల్ కవర్ ద పాలసీస్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కామర్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్స్, ఎమర్జింగ్ టెక్ అండ్ అదర్ డిజిటల్ ట్రెండ్స్ అండి. ఈ స్కీమ్ ఇది ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్కి దగ్గరగా ఉంటుందండి. అంటే ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశం స్వయం ఆధారిత భారతం. అంటే భారతదేశం దేనిపైన ఆధారపడకుండా తన అన్నీ స్వయంగా అదే తయారు చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఉండడమే ఆత్మనిర్భర్ భారత్ అండి. దానికి అనుగుణంగానే కొత్త ఆలోచనలు, కొత్త నైపుణ్యాలను తీసుకొచ్చి కొత్త ఇన్వెన్షన్స్ తయారు చేయాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. PM Narendra Modi has released financial assistance worth of 2,691 crores to over 6 lakhs of beneficiaries in which state? ఏ రాష్ట్రంలో 6 లక్షలకు పైగా లబ్ధిదారులకు 2,691 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సాయాన్ని PM నరేంద్ర మోడీ విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. దీన్ని రిలీజ్ చేసింది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే స్కీమ్ కింద January 20, 2021లో ఈ స్కీమ్ ద్వారా మనీ రిలీజ్ చేసిందండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కళలను పునరుద్ధరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
విచ్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ అవలోకన సాఫ్ట్వేర్? అవలోకన సాఫ్ట్వేర్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కర్ణాటక అండి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన బిఎస్ యడ్యూరప్ప లాంచ్డ్ అవలోక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ దేనికి అంటే టు యాక్సెస్ ద డేటా ఆన్ శాంక్షన్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఇంకర్డ్ ఇన్ 39 డిపార్ట్మెంట్స్ ఆన్ 1800 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై దెమ్. ఈ సాఫ్ట్వేర్ని కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందండి. అది దేనికి అంటే 39 డిపార్ట్మెంట్లు 1800 ప్రోగ్రామ్ నుంచి ఆ డేటాని గ్రాప్ చేయడం, అంటే ఆ డేటా శాంక్షన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అన్ని వివరాలను కలెక్ట్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ని రూపొందించిందండి. గవర్నర్ వచ్చేసి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా. గవర్నర్. The Union Cabinet has approved an agreement for cooperation in the field of solar energy with which nation? సౌర ఇంధన రంగంలో సహకారం కోసం ఒక ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏ నేషన్తో? ఆన్సర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. దీన్ని జనవరి 20, 2021లో సౌర రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య అవగాహన ఒప్పందం సంతకం చేసినట్లు 2021 జనవరి 20న కేంద్ర మంత్రివర్గం తెలిపిందండి. ఈ ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్మెంట్ దేనికోసము అంటే ఈ రెండు కంట్రీస్ రీసెర్చ్, డెమాన్స్ట్రేషన్ and pilot projects తీసుకురావడం కోసం బిట్వీన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ and renewable energy, ఇంటర్నేషనల్ సోషల్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ ఉజ్బెకిస్తాన్. వీటికి మధ్య సోలార్ ఫోటోవాల్టాయిక్ సెల్స్, స్టోరేజ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ వీటిని బేస్ చేసుకొని వీటి మధ్య సోలార్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని తీసుకురావడం కోసమే ఎంఓయు సైన్ చేశారండి. గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రినేమ్డ్ విచ్ ఫ్రూట్ యాజ్ కమలం? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పండ్లను కమలం అని నామకరణం చేసింది? ఆన్సర్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. దీనికి కమలం అని గుర్తించడానికి కారణం దీన్ని బయట నుంచి చూస్తే అది కమలం పూలా కనిపిస్తుందండి. అలాగే కమలం అంటే దీనికి లోటస్ అని సాంస్క్రిట్లో మీనింగ్ అండి. హూ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద ఆయుష్ మినిస్ట్రీ? ఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు ఛార్జ్ ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి కిరణ్ రిజిజు. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు హ్యాస్ బీన్ గివెన్ అన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ. Which state has topped the India Innovation Index 2020 among major states? ప్రధాన రాష్ట్రాల్లో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. దీన్ని మేజర్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ 2020 దీన్ని రిలీజ్ చేసింది నీతి ఆయోగ్ జనవరి 20, 2021 రిలీజ్ చేసిందండి. కర్ణాటక వచ్చేసి 42.5 స్కోర్ చేసింది. నెక్స్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 38 స్కోర్ చేసింది. థర్డ్ ప్లేస్లో తమిళనాడు 37.91 స్కోర్ చేసిందండి. బీహార్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ పొందిందండి. దానికి వచ్చేసి 14.5 స్కోర్.
విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 అమాంగ్ హిల్లీ స్టేట్స్? కొండ రాష్ట్రాల్లో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో అగ్రస్థానంలో ఉంటే అది 25.06ని స్కోర్ చేసిందండి. ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ నెక్స్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. మేఘాలయ లాస్ట్ పొజిషన్లో ఉందండి, దాని స్కోర్ వచ్చేసి 12.15. విచ్ యూనియన్ టెరిటరీ ఆర్ సిటీ స్టేట్ టాప్డ్ ద ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020? ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఏ కేంద్ర పాలిత ప్రాంతం లేదా నగర రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ యూనియన్ టెరిటరీస్లో ఇండియా ఇన్నోవేషన్ 2020 ఇండెక్స్లో టాప్ ఉందండి. దీని స్కోర్ వచ్చేసి 46.6. నెక్స్ట్ చందన్ అండ్ దాయి దామన్ ఉన్నాయండి. లక్షద్వీప్ వచ్చేసి లాస్ట్, దాని స్కోర్ 11.71. గోవా సీఎం రిలీజెస్ ఏ బుక్, విచ్ బుక్ ఆఫ్ ద రికార్డ్? గోవా సీఎం ఏ పుస్తకాన్ని విడుదల చేశారు? గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్ అండి. బుక్ రిలీజ్ చేసిన బుక్ వచ్చేసి మనోహర్ పరికార్ ఆఫ్ ద రికార్డ్. దీన్ని అంటే ఏ ఫంక్షన్లో ఆర్గనైజ్ చేసి రిలీజ్ చేసిందంటే ఇన్స్టిట్యూట్ మెనీస్ బ్రగాన్జా హాల్ ఇన్ సిటీ. బుక్ దీన్ని రైటర్ వచ్చేసి రిటర్న్ బై సీనియర్ జర్నలిస్ట్ వామన్ సుభాప్రభు. హూ రిసీవ్స్ కయాకల్ప్ అవార్డ్ ఫర్ థర్డ్ టైం? మూడవసారి కయాకల్ప్ అవార్డును అందుకున్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇన్ భువనేశ్వర్ ఈ అవార్డు ఇచ్చిందండి. ఇది ఎందుకు అంటే క్లీన్లీనెస్, హైజీన్ అండ్ క్రియేటింగ్ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్. ఈ అవార్డుకి ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీ 2 crores. హూ ఈస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ టెలికాం సెక్రటరీ? టెలికాం కార్యదర్శి కొత్త చైర్మన్ ఎవరు? టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అపాయింట్ చేసింది సందీప్ అగర్వాల్ అండి చైర్మన్గా. అండ్ ఎక్స్ చైర్మన్గా శ్యామలా ఘోష్. ద కల్రావ్ బర్డ్ ఫెస్టివల్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. బీహార్స్ ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ అని దీనికి పేరండి కల్రావ్ అంటే. దీన్ని ఇనాగ్రేట్ చేసింది సీఎం నితీష్ కుమార్ ఎట్ నాగి నక్షి బర్డ్ శాంచురీ ఇన్ ద స్టేట్. హూ ఇనాగ్రేటెడ్ MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ యొక్క MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నితిన్ గడ్కరీ. ఈయన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ అండి. ఈయన ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇన్వెంట్ చేశారంటే ఫర్ ఫాస్ట్ అండ్ ఈజీ, వేగంగా మరియు సులభంగా నిధులకు ప్రాప్యత చేయడం మరియు డిజిటల్ పరిష్కారాలకు వారికి మద్దతు ఇవ్వడం దీని యొక్క ప్రతిపాదన. దీనికి ఫ్రీ ఫండ్గా అప్ టు 5 crores ఈ ప్రోగ్రాంకి 5 కోట్ల వరకు అనుషంగిక రహిత నిధులను అందిస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎస్ బ్యాంక్ వచ్చేసి ముంబై. ట్యాగ్ లైన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్. MD అండ్ CEO ఆఫ్ ఎస్ బ్యాంక్ వచ్చేసి ప్రశాంత్ కుమార్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2021? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఏమిటి? ఆన్సర్ వచ్చేసి 4th ర్యాంక్ అండి. ఇది ఏం చూపిస్తారంటే ఏ దేశానికి ఎంత మిలిటరీ స్ట్రెంత్ ఉంది అనేది చూపిస్తుంది. అవుట్ ఆఫ్ 138 కంట్రీస్ 138 దేశాల్లో ఇండియా 4వ స్థానంలో ఉందండి. మన ఇండియాలో 542 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 17 సబ్మెరైన్స్ అంటే జలాంతర్గాములు, 4730 ట్యాంక్స్ అండ్ 37 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయండి. ఇండియా 4th ప్లేస్లో ఉంటే US
యుఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వీళ్ళ దగ్గర 904 అటాక్ హెలికాప్టర్స్, 11 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, 68 జలాంతర్గాములు, 40,000 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.